రెడ్డిక హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట మాల మహానాడు నాయకులు బఠాయించి నిరసన తెలిపారు. ఎస్సీ మాలధని అనుబంధ కులాల వారిని ఎస్సీలలో మెరుగైన ప్రయోజనం పొందిన కులమంటూ ఎస్సీ కేటగిరీ 3లో 26 కులాలకు పొందుపరిచారని మాల మహానాడు నేతలు అన్నారు. ఇక అయితే వాస్తవానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం శాస్త్రీయంగా ఆధారాలతో వర్గీకరణ జరగాలని, ఇవేవీ లేకుండా ఏకపక్షంగా వర్గీకరణ చేస్తారని ఆరోపించారు. ఇక ఈ అశాస్త్రీయమైన వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్నారంటూ తమను న్యాయం చేయాలని మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 14 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ మీద నిర్ణయం తీసుకొని రోస్టర్ సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మా మాల సామాజిక వర్గానికి 22వ రోస్టర్ పాయింట్గా ఇవ్వడం జరిగింది. అది గతంలో 16వ రోస్టర్ సిస్టమ్ ఉండే, కానీ ఎందుకు 22గా పెట్టిండో మరి ఆయనకు పూర్తి అవగాహన ఏ విధంగా ఉన్నదో మాకేం అర్థం కావట్లేదు. పాత రోస్టర్ సిస్టమ్ని 16నే కొనసాగించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ పాత రోస్టర్ సిస్టాన్ని కనుక డిమాండ్ చేయకపోతే మేము ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లలో మాలమానాడు అనేది జనరల్ మరియు రిజర్వ్ స్థానాలలో ఖచ్చితంగా పోటీ చేసి మేము గెలిపించలేకపోవచ్చు. మేము వాళ్ళు ఎంత వెళ్తున్నారో గెలుతారా అని అనుకుంటారు కావచ్చు, కానీ గెలిపించకపోయినా కానీ ఖచ్చితంగా ఓడిస్తామనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.